హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి ఏదైతే మధ్యాహ్న భోజనంలో పిల్లలకి ఇచ్చే గుడ్డు ఉందో దాని గురించి చేసిన కామెంట్స్ వివాదం నడుస్తుంది. మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు ఇవన్నీ ఇస్తే ఫ్రీగా యూనిఫామ్లు అవన్నీ ఇస్తే శుభ్రం పెళ్లి కొడుకులా ఉడిచి కూర్చుంటాడు తప్ప నిద్రపోతాడు తప్పితే ఏం చదువుకుంటాడు అని చెప్పి ఒక కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. చాలామంది విమర్శలకు గురయ్యారు గరికపాటి నరసింహారావు. అయితే వీటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ పండితులు రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. దయచేసి నన్ను పండితుడు అని అనకండి. ప్రముఖ విశ్లేషణకారులు. అస్సలు అవసరం లేదు. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ అనండి చాలు. ఈ బ్రహ్మశ్రీలు డాక్టరేట్లు కూడా నాకు అవసరం లేదు. అన్నీ పక్కకు జరిపి ఒక సాధారణమైన మనిషిలానే ఉండాలని కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు నువ్వు అడిగావు ఈ ప్రవచనకారులు అంటే గరికపాటి నరసింహారావు అనబడే ఆయనకి వయసు వస్తుంది కాబట్టి చాదష్టము మొదనష్టము ఎక్కువైనట్టున్నాయి. నేను ఉన్నది మాట్లాడతా, తెలుసు నీకు ఆ సంగతి. అసలు ఈ వ్యక్తి సరిగా ఉన్నారా ఇంకొకళ్ళ గురించి మాట్లాడడానికి? ఈ వ్యక్తి ఇంకొకళ్ళ గురించి మాట్లాడడానికి సరిగా ఉన్నారా? ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆయన మొహాన్ని ఎవరు దేకట్లేదని, ఆయన్ని ఎవరు చూడట్లేదని, పట్టించుకోవట్లేదని, ఏమాత్రం గుర్తింపు రావట్లేదని, ఏం చేయాలని ఆలోచించి ఇదివరకు పాత సినిమాల్లో బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు, కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడినట్టు ఆనాటి హ్యూమరస్ కామెడీ ఏదైతే జంజాల గారి సినిమాల్లో ఉండేదో ఆ కామెడీని తీసుకొచ్చి ప్రవచనాలకు కలిపి హ్యూమరస్గా, అంటే పామరు భాష అనేది ఒకటి ఇన్వాల్వ్ చేసి ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. అయితే ఓకే, మంచిదే, నలుగురిని నవ్వించే ప్రయత్నం, నలుగురికి తెలియపరిచే ప్రయత్నం చేశారు, సంతోషమే. కాకపోతే ఆ మనిషి ఏంటంటే తను అంటే మొదటి నుంచి కూడా ఉద్యోగస్తుడిగా, తర్వాత ప్రవచనకర్తగా ఏది చేసినా కూడా ఏ అవధానమైనా సరే ఆయన ఇబ్బంది లేకుండా తన జీవితాన్ని చూసుకుంటూ వచ్చాడు. కాబట్టి కష్టం సుఖం తెలియదు. కష్టం సుఖం తెలియని వాడు కష్టం గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు. ఆయన చెప్పే ప్రవచనాల్లో కూడా కష్టాల గురించి చెప్తూ ఉంటాడు. ఎప్పుడు చెప్పేది అది. ఇప్పుడు తను ఇంతకు ముందు ఈ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అసలు మాట్లాడటం అనేది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది నన్ను అడిగితే. పరాయి పిల్లవాడి యొక్క కంచంలో వచ్చే భోజనం గురించి, వాడు వేసుకునే బట్ట గురించి, వాడు చదువుకునే చదువు గురించి ఈయనకేమవసరం? ఈయన ఎందుకు మాట్లాడాలి? ఈయన పిల్లలు ఏమన్నా చదువుతున్నారా? అసలు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ, ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ, ప్రభుత్వాలు పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చి వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇవ్వాలి అన్న ప్రయత్నంలో ఏదైతే చేస్తున్నారో వెల్ అండ్ గుడ్ చేస్తున్నారు, కొంతమంది కన్నా దక్కుతోంది అని ఆనందించకపోగా నువ్వు ఇవన్నీ ఇస్తే శోభన పెళ్లి కొడుకులా కూర్చుంటావు అని ఒక పేద విద్యార్థి నువ్వు పోల్చావు అంటే నీ జ్ఞానం ఏమైంది? అయితే ఒకటి, ఆయన ఏనాడో నిరూపించుకున్నాడు నేను జ్ఞానశూన్యుణ్ణి అని. ఏనాడో నిరూపించుకున్నాడు. ప్రవచనాలు చెబితే జ్ఞానం ఉన్నట్టు కాదు. పుస్తకాల్లో చదివి చెప్పడానికి జ్ఞానం అనరు. పుస్తకాలుగా మార్చబడే ఆ అంశాలని నువ్వు ఇవ్వగలిగితే, నీ అంతట నువ్వు ఇవ్వగలిగితే, అది పుస్తకాలుగా మారగలిగితే, ఆ పుస్తకాలు బాహ్య ప్రపంచంలోకి వస్తే నువ్వు జ్ఞానవంతుడివి అనాలి. ఈయన జ్ఞానశూన్యుడని ఏనాడో నిరూపించుకున్నాడు. ఎలా? ఒక మహాసభా వేదిక మీద చాలా గొప్ప వ్యక్తి, ఎవరెస్టు హిమాలయం కన్నా ఎత్తైన కీర్తిని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయన మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది మహిళామణులు ఆయన కోసం ఆరాట పడుతుంటే వారందరినీ ఒక సోదర భావంతో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళు అడిగిన ఒక చిన్న ఫోటో అది ఇచ్చారు. ఆయన ఇస్తున్నప్పుడు నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అంత నేను అది చేశా, నేను ఇది చేశా, నేను మాట్లాడితే ఇలా అనుకొని ఇవన్నీ చూపించడం. చిరంజీవి అంతటి మహానుభావుణ్ణి నువ్వు ఎప్పుడైతే మీరు ఆపకపోతే నేను వెళ్ళిపోతా, నేనైతే ఆ స్టేజ్ మీద ఉండుంటే ముందు నువ్వు పో ఇక్కడి నుంచి అనేవాడిని, ఇక్కడి నుంచి పో అనేవాడిని. ఎందుకని? చిరంజీవి ఎవరు, నువ్వెవరు? చిరంజీవి పడ్డ కష్టంలో 10వ వంతు నువ్వేమైనా పడ్డావా? ఆ కష్టం నువ్వు 10వ వంతు పడ్డావా? అటువంటి మహానుభావుడు ఆ రోజే వీడికి ఏదో పోయే కాలం వచ్చింది, అటువంటి మహానుభావుడిని అన్నారని ఆనాడే దుమ్ము దులిపి వదిలిపెట్టారు. అవునా? విమర్శలు అయిందా? తర్వాత నువ్వు నేను ఇదని చెప్పుకోవడం కాదు, నీకు ఇద్దరు పెళ్ళాలుగా పంచాయతీ బయటకు వచ్చింది, విమర్శలు కూడా వచ్చింది. అవునా? నువ్వు సరైన నీ ముడ్డి నువ్వు గడుక్కోలేవు కానీ ఇంకోళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు. ఎంతవరకు ధర్మం అనొచ్చా? నాకు చక్కటి గౌరవం ఉండేది, నాకు మంచి గౌరవం ఉండేది. చిరంజీవి అంతటి మహానుభావుని ఎప్పుడైతే అలా మాట్లాడారో ఆయనే గౌరవాన్ని నాశనం చేసుకున్నారు.
ఇవాళ ఉన్న ఆ కాస్త పేరు మంచి మర్యాద సర్వనాశనం అయింది. నువ్వు యూట్యూబ్లో చూడు, శాటిలైట్ ఛానల్స్ కాదు, యూట్యూబ్ ఛానల్స్లో చూడు, గరికపాటి నరసింహారావుని తిట్టని వాడు లేడు. ఏ పేదవాడి కంచంలో అన్నం గురించి నువ్వు మాట్లాడతావా? వాడికి పెట్టే ఆ గుడ్డు గురించి మాట్లాడతావా? నువ్వు తినట్లేదా గుడ్డు? గరికపాటి నరసింహారావు తినట్లేదా? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తింటూ వస్తారు. అసలు బ్రాహ్మలు తినడం మొదలుపెట్టిన తర్వాతేగా అన్నిటికీ మొదలైనాయి రేట్లు ఇది వాస్తవం. నేను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టా. నేను గుడ్డు ఉన్న కేకు బిస్కెట్ తినను, అది నా ఇష్టం. కానీ నేను తినట్లేదని అందరూ మానేశారా? తినడం మానేశారా? కేకులు తింటారు, అందరు తింటారు. నువ్వు ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. పేదవాడి కంచంలో అన్నం గురించి శోభనం పెళ్లి కొడుకు దాకా తీసుకెళ్ళావా? ఎంత తప్పది. ఇప్పుడు దీని వెనుక ఏపీ ప్రభుత్వ కుట్ర అంటే ఇప్పుడు ప్రస్తుత ఏపీ సర్కారు, ఎందుకంటే ఏదైతే భోజనం ఉందో దాన్ని రద్దు చేసే కుట్రతోటే గరికపాటితో ఇలాంటి కామెంట్స్ చేయించారు. ఎందుకంటే ఆయనకు పదవి కూడా ఉంది అక్కడ, సలహాదారు ఏదో పదవి. ఎందుకు ఏడవనా? ఇవ్వడానికి వాళ్ళకి లేదా, తీసుకున్న ఈయనకి లేదా? ప్రతిపక్ష పార్టీలు అక్కడ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి కావాలని ఇలాంటి కుట్ర, అంటే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేసే కుట్ర, అది గరికపాటి కామెంట్స్ రూపంలో అనేది. ఇది ఒకటి రాజకీయ కోణంగా చూస్తే ఇది ఎవరి కుట్ర అనేది మనకు అనవసరం. కానీ ఇప్పుడు వాళ్ళు అన్నారే అనుకుందాం, ఈ రాజకీయ పార్టీల వల్ల చెప్పారు అనుకుందాం. నీకెట్ట సిగ్గులేదు మాట్లాడడానికి? తప్పండి, నేను పసివాడి కంచంలో వచ్చే ఆ భోజనం గురించి, వాడికి పెట్టే గుడ్డు గురించి, అది ప్రోటీను విటమిన్స్ ఇచ్చేటటువంటి పదార్థం, అది వాటి గురించి నేను మాట్లాడకూడదని చెప్పొద్దు. నువ్వు నీ మాటకే వస్తున్నా. రాజకీయ పార్టీలు గరికపాటి గారిని వాడుకున్నాయి అని అనుకుందాం. ఓకే, రైట్, ఫైన్, ఫెంటాస్టిక్. కానీ నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి నువ్వు? నేను ఇది మాట్లాడకూడదండి అని చెప్పాలి. సరే, వాళ్ళు చెప్పారా లేదా పక్కన పెడదాం. అసలు నువ్వు మాట్లాడొచ్చా? నీ గౌరవం ఏంటి? నీ విధానం? ఇవాళ బొడ్డోడు కూడా నేను చుడుతున్నాడు. ఆయన టీము స్పందించి ఖండించింది గరికపాటి టీం. తర్వాత తప్పున అంటే నా మాటలు వక్రీకరించారు, గురువు గారు అలాంటి మాటలు మాట్లాడలేదని గరికపాటి టీం ఒక లేఖగా అందరి ముందు మాట్లాడితే వక్రీకరించేదే ఉంది. గరికపాటి అనబడే వ్యక్తి ఈరోజు పబ్లిక్గా అందరితో చీకొట్టించుకుంటున్నాడు. ఇప్పుడు గతంలో కూడా ఆయన చాలా విమర్శలు, ఏది ఒక ఎంత దారుణం అంటే, ఆప్యాయంగా పలకరించే వాళ్ళని ముట్టుకోకండి, అంటుకోకండి అని అంటాడు ఆయన. ఎంత తప్పది? ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అందరినీ జరగండి. ఎంత తప్పది? అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి కాస్త ప్రాబల్యం, కాస్త ఈ ప్రాభవం, కాస్త ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి ఒంటి మీద గుడ్డ ఆగట్లేదు, నోట్లో మాట ఆగట్లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది తప్పు. గరికపాటి వారు ఖచ్చితంగా బాహ్యంగా అందరికీ ముందుకొచ్చి నేను మాట్లాడింది పొరపాటైంది, అన్యదా భావించకండి అని ఒక మాట చెప్తే తప్ప ఆయనని ఎవరు గౌరవంగా చూడరు. ఎందుకంటే చిరంజీవి గారి విషయంలో ఉమ్మేయించుకున్నాడు, ఇది వాస్తవం. మీరు కావాలంటే చూడండి. ఇద్దరు భార్యల విషయంలో ఉమ్మేయించుకున్నాడు, ఇంటి విషయాలు బయట రచ్చకొచ్చి ఉమ్మేయించుకున్నాడు. ఇవాళ పేద విద్యార్థుల కంచంలోకి వచ్చే భోజనం గురించి మాట్లాడి ఉమ్మేయించుకున్నాడు. నెక్స్ట్ ఏంటి తెలీదు. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, హిందువులకి శత్రువులు ఎక్కడో లేరు, హిందువుల్లోనే ఉన్నారు. మీరు మాట్లాడే విధానాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనుల వల్ల మనకే గొడవలు రావడం జరుగుతున్నాయి. ఇది గమనించాలి అందరూ. ప్రవచనకారులు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరే, చాగంటి, గరికపాటి. చాగంటి అంటే ఒక సున్నితంగా చెప్తూ ఆయన వెళ్తూ, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒకానొక నాడు యాదవుల గురించి, కృష్ణ భగవానుడి గురించి మాట్లాడటం వల్ల ఆయనకి కేసు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టిన స్థితి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక్కటే నిర్ణయించుకున్నారు, ఏనాడు ఎప్పుడు ఎవరిని మనం కించపరిచి మాట్లాడకూడదని. ఈ రోజు వరకు అలానే ఉన్నారు. అసలు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఎవరు? ఆయన ఒక నడిచే రామాయణ గ్రంథం. ఆయన చాగంటి వారు నడిచే రామాయణ గ్రంథం. ఆయన ఆ మహానుభావుడు ఈ రోజు వరకు ఎవరి మనసును నొప్పించాలా? నీకేం పోయే కాలం వచ్చింది? అదే చాగంటి ప్రవచనాల్లో అంత సున్నితత్వం ఉంటుంది, వీళ్ళు చెప్పేదంతా రామాయణ భాగవతం. నేను చెప్తున్నా కదా, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బట్టల సద్ది అంటే మల్లికార్జునరావు, బాబు మోహన్, ఎంఎస్ నారాయణ, వీళ్ళ కామెడీ మొత్తం కూడా వాళ్ళు ఉన్నారా లేరా పక్కన పెడితే వాళ్ళ కామెడీని ఈయన ప్రవచనాల్లో చూడొచ్చు మనం. ఎందుకంటే ఈయన వాళ్ళని నమ్ముకునే, వాళ్ళ మాండలికాన్ని, వాళ్ళ భాషని, వాళ్ళ జోకుల్ని, ఆ సెటైర్లని, ఆ పంచుల్ని తీసుకొచ్చి ప్రవచనాల్లో కలిపి మాట్లాడతాడు. ఎవడన్నా మాట్లాడతాడా? మీరు ఎట్టాగన్నా చావడి, నేనేం చావలేను, ఎవడన్నా అంటాడా మాట? దేనికి? మాడుగుల నాగఫణి శర్మ గారు ఉన్నారు,
దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇంత దిగజారి ఎవరు ప్రవచనాలు చెప్పరు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఎందుకంటే ప్రవచనాలు రామాయణ మహాభారతం భగవద్గీత శ్లోకాల ఆధారంగా చేసుకుని కదా, ఒక సెటర్ లేకుండా ఎదుటివాడిని కించపరచకుండా ప్రవచనాలు చెప్పలేరా? ఎందుకు ఇట్లా? అంటే ఆయన ప్రాబల్యం ఉండదుగా. గరికపాటి ప్రవచనాలన్నీ ఎవరో ఒకరిని సెటర్ చేయడమో, లేదంటే మీరు అన్నట్టు నేను చేసి తెస్తా మీరు చేసి చావండో లేదో, ఇలాంటి పదాలు ఎందుకు? ఇది ఏమిటంటే తనని ఎవరు పట్టించుకోవట్లేదు, చాగంటి వారిది తప్ప ఆయన మొహాన్ని ఎవడూ చూడట్లేదు, దేకట్లేదు, అసలు పిలవట్లేదు అని ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు అన్నీ పరిశీలించి అన్నీ పరికించి ఇలా మాట్లాడితే బాగుంటుందేమో అని నిర్ణయించి ఆ ప్రకారంగానే ఆయన మొదలుపెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. నిజానికి ప్రవచనాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చాగంటి వారిని చూసి నేర్చుకొని ఆ ప్రకారంగా చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే. ఇది నేను చెప్పక్కల్లా, యావత్ ప్రపంచము ప్రపంచానికని చెప్తుంది. కాకపోతే గరికపాటి వారు మాత్రం నరం లేని నాలుక నోటికొచ్చినట్టు అంతకుముందు వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఎవరో కులకు సంబంధించి వ్యక్తులను తిట్టి వాళ్ళంతా ఇంటికి వస్తే మీరు బాధ కలిగే వచ్చారు అందుకనే క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఎమోషనల్ అయిన వీడియో కూడా ఒకటి వస్తుంది. ఇక అంతే, ఇప్పుడు తిట్టన పోరా ఉండకూడక అన్నట్టు ఎవడు అట్టా ఉంటుంది ఆయన విధానం. ముందు అనడం, తర్వాత క్షమాపణ చెప్పడం. ఆ రోజు కూడా చిరంజీవి గారి పట్ల మాట్లాడిన తర్వాత అందరూ దుయ్యబట్టారని మళ్ళీ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాడు. ఈ ఇద్దరు భార్యల విషయంలో కూడా అంతే, క్షమాపణ. అసలు అనటం ఎందుకు, ఈ రకంగా మాటలు పడ్డం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు, దేనికోసం? ఐడెంటిఫికేషన్ కోసమా, లేకపోతే అందరిలోనూ గొప్పగా రావడం కోసమా, లేకపోతే నాలుగు వైపులా అందరూ చూడాలనా, లేదు నిన్ను మర్చిపోతున్నారనా? ఆలోచించుకొని మనం మాట్లాడితే బాగుంటుందనే ఆలోచన ఆయనకు ఉండాలి. లేకపోతే ఆయన కన్నా 20 ఏళ్ళు చిన్నవాడిని నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి, బాధగా ఉంది నాకు. పైగా పద్మశ్రీ, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? అసలు ఇచ్చిన వాళ్ళకు ఉందా బుద్ధి? ఎటువంటి మనుషులను పట్టుకొని ఏ రకంగా మాట్లాడుతున్నా. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేవి ఆ పద్మం లాంటి క్యారెక్టర్ ఉంటేనే ఇవ్వాలి అంటారు. సరే అన్నీ మారిపోయినాయి, ఓకే. కానీ అసలు ఆయన మాటలు ఎదుటి మనుషుల్ని బాధ పెట్టే రకంగా ఉంటాయి. అది మానేస్తే మంచిదని నా అభిప్రాయం.